తెనాలి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనో విజన్ షోరూమ్ ఉంది. ఆ షోరూంలో 15వ తారీఖు రాత్రి రెండో అంతస్తులో గ్లాసెస్ పగలగొట్టి ఒక 8 శాంసంగ్ ఫోన్లు, 3 వివో ఫోన్లు, 7 ఐఫోన్లు, ఛార్జర్లు 3, ఇయర్ పీసెస్ మొత్తం సుమారు 12 లక్షల రూపాయల గల ప్రాపర్టీ దొంగతనం చేయబడిందని షోరూమ్ మేనేజర్ గారు మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము క్లూస్ టీము సీసీ ఫుటేజ్లు వెరిఫై చేసి ముద్దాయిల్ని సీసీ కెమెరా ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళని వారు చోరీ చేసిన ఈ సెల్ ఫోన్లతో సహా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో అరెస్ట్ చేసిన ముద్దాయిలు 2 మైనర్లు. అందులో ఒక అతను పులిపాటి వెంకటేష్, ఇతను చంద్రావూరు ఏరియా, తల్లిదండ్రులు చనిపోయారు, అక్క చెల్లెల దగ్గర ఉంటూ దుర్వ్యసనాలకు లోనయ్యాడు. ఇతని మీద తెనాలి 1 టౌను 3 టౌన్ రూరల్లో మోటార్ సైకిల్ అఫెన్సులు ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ అఫెన్స్లో 1 టౌన్లో ఉన్న మోటార్ సైకిల్ అఫెన్స్లో అతనికి ట్రయల్ జరిగి కన్విక్షన్ వచ్చింది. 9 నెలలు జైలు శిక్ష అనుభవించి 3 నెలల క్రితం తెనాలి వచ్చాడు. వచ్చి 3 నెలలు బట్టి ఇక్కడ క్యాటరింగ్ పనులు అవి చేసుకుంటా ఉన్నాడు. ఈ సోనో విజన్ పక్కనే ఒక హోటల్ ఉంది, నాయుడు కొండ బిర్యానీ అని. అందులో క్లీనింగ్గా చేరి రెక్కీ చేశాడు. ఈ షోరూంలో సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎట్లా దొంగతనం చేయొచ్చని రెక్కీ చేశాడు. ఈ 3 నెలల కార్యక్రమంలో ఇతనికి చేతన్ మణికంటే అతను ఒక కుర్రవాడు, 16 సంవత్సరాల కుర్రవాడు పరిచయం అయ్యాడు. వీడితో చేరి దుర్వ్యసనాలకు లోనయ్యి మందు తాగడం, సిగరెట్లు తాగడం, జల్సా చేయడం నేర్చుకున్నాడు. వీళ్ళకి సెల్ ఫోన్ లేదు, మంచి ఐఫోన్ వాడుకోవాలి, ఆ ఐఫోన్ మనం దొంగతనం చేద్దామని దాని మీద ఈ రెక్కీ చేసి ఆ రోజు రాత్రి వీళ్ళు అక్కడ వాచ్మెన్ పడుకున్న క్రమంలో ఈ దొంగతనం చేశారు. వీళ్ళని పట్టుకొని వీళ్ళు పారిపోయారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టణంలో వీళ్ళు తిరిగిన మూమెంట్స్ని చూసి వాళ్ళని ఆధారంగా చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేశాము. ఈ అరెస్ట్ చేసిన భాగంలో మొత్తం సోనో విజన్లో చోరీ చేయబడిన మొత్తం సొత్తు రికవరీ చేయబడి ఉంది. దీంట్లో కృషి చేసిన తెనాలి 2 టౌన్ సిఐ రాములు నాయక్ గారు, వాళ్ళ ఎస్ఐ లలిత్ కుమార్ గారు బాగా కృషి చేసి ముద్దాయిలు పట్టుకోవడంలో కానీ గుర్తించడంలో కానీ మంచి కృషి చేశారు. వాళ్ళని జిల్లా ఎస్పీ గారు ఇంత షార్ట్ టైంలో పట్టుకున్నందుకు అభినందించారు. కాబట్టి తెనాలిలో ఉన్న అందరికీ, వ్యాపారస్తులకు కానీ, హౌస్ హోల్డ్ కానీ, సీనియర్ సిటిజన్స్ ఉన్న ఇళ్ళు కానీ మేము క్రమం తప్పకుండా రిపీటెడ్గా అనౌన్స్ చేస్తున్నాం. మీరు సీసీ ఫుటేజ్ కెమెరాలు పెట్టుకోండి, మీ భద్రతకి అవి కారణం అవుతాయి. సుమారు ఒక 30,000 రూపాయలు పెట్టుకుంటే మీ సీసీ కెమెరాలు మీకు ఎటువంటి ప్రాణహాని కానీ, ధనహాని కానీ, దొంగతనాలు జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్తున్నాము. దీన్ని అందరూ పోలీసు తరఫున విజ్ఞప్తిగా భావించి అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి అందరికీ పత్రికాముఖంగా విన్నవిస్తున్నాం.